ఒకవేళ మీరు గనక జియో, ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ యూజర్ అయితే ఖచ్చితంగా ఈ రీల్ మీకే. ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారంటే లాట్స్ ఆఫ్ మనీ మీరైతే సేవ్ చేసుకుంటారు. వడాఫోన్, ఎయిర్టెల్ అలాగే జియో ఈ మూడు కూడా రేపు డిసెంబర్ 1 నుంచి మన రీఛార్జ్ ప్లాన్స్ ఏవైతేనో వీటిని భారీగా పెంచదలుచుకున్నారు. ఆల్మోస్ట్ 10 to 20% రీఛార్జ్ టారిఫ్ ని ఇంక్రీజ్ చేయబోతున్నారంట. బట్ అందరిలాగా మీరు పే చేస్తే ఇక నన్ను ఫాలో అయ్యే ఉపయోగమే ఉంది. ఇప్పుడే మీరు 3 months లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్ కనుక రీఛార్జ్ చేసుకున్నారు అన్నట్లయితే ఆల్మోస్ట్ 10 to 20% దాకా సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇలా ఎందుకు పెంచుతున్నారు అని అంటే మరి ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది, జియో జెమినీ ఫ్రీగా ఇస్తుంది, అలాగే వడాఫోన్ కొన్ని ఓటీటీ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇస్తుంది కదా. మరి డబ్బులన్నీ వసూలు చేయాలి కదా. సో వీటన్నిటి కూడా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఫ్రీ అని చెప్పి మనకు ఆశ చూపించి బ్యాక్ ఎండ్ లో ఈ రకంగా దోచుకోవటం అనమాట. ఎనీవే నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి మరి మీ డబ్బులు సేవ్ చేసిన బాధ్యత నాదే కదా. సో ఇప్పుడే మీరు 3 months లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్ తో కనుక రీఛార్జ్ చేసుకున్నారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 10 to 20% దాకా మీరు సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ విషయాన్ని షేర్ చేసేయండి. అలాగే మరింత అమేజింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.